హాయ్ ఈరోజు పొదరిల్లి సీరియల్లో కథ విషయానికి వస్తే మాధవ్ వాళ్ళ నాన్న వచ్చేసి ఎలాగో ఆ పెళ్లి అడ్డం కొడదాం అనుకున్నాడు. గాయత్రి పెళ్లి దానికి వచ్చేసి ఇంకా మాధవ్ అడ్డుపోయి అలా చెప్పొద్దు నాన్న, మన అలా చెప్పకూడదు, తప్పు అది అని చెప్పేసి వాళ్ళు చాలా మంచి వాళ్ళు అని చెప్పారు కదా. ఆ మాట మీద గబ్బగబ్బా ఇంటికి వచ్చేసి నేను ఆ పెళ్లి అడ్డం కొడితే ఎలాగో మాధవ్తో పెళ్లి అవుతుంది అని చెప్పి చూస్తే అక్కడికి వచ్చి వాళ్ళంతా మంచి వాళ్ళు అని చెప్పి నీతిమంతుల్లాగా వచ్చి చెప్పాడు. నాకైతే భలే కోపం వస్తా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. ఆ తర్వాత మహాలక్ష్మి అంటుంది, నాకు పెద్ది అంటే చాలా గౌరవం పెరిగింది అని చెప్పని అంటుంది. దానికి కన్నా అంటాడు, అదేంటి వదిన, మనకి మంచి చేయాలనుకున్న వాళ్ళకి ఓకే కానీ మనకు చెడు చేయాలనుకున్న వాళ్ళ మీద ఎందుకు వదిన అని చెప్పేసరికి కాదు అయినా కూడా చూడు అంత మంచిగా చెప్పాడు కదా, నాకైతే అతని మీద గౌరవం ఇంకా పెరిగింది, నాకు పెద్ది మీద గౌరవము అని చెప్పి అయితే మహాలక్ష్మి అయితే అంటుంది. అయినా కూడా పాపం అబ్బా అతను ఎంత బాధ ఉంటుందో మనసులో, మొత్తం ఈరోజు కక్కేస్తాడు, కుమిలి ఏడుస్తాడు. ఇంకా తర్వాత వచ్చేసి అతను అదే ఇంకా చక్రి ఏం చేస్తాడంటే వాళ్ళ అన్నయ్య నవ్వడం లేదు కదా అనేసి కొంచెం అక్కడ దాకా తీసుకొస్తా ఉంటాడు. అది అక్కడ గాయత్రి వాడి ఇంటి దాకా తీసుకొస్తా ఉంటాడు. వచ్చేసరికి ఏంటి నేను ఇక్కడ తీసుకొచ్చావు అనేసరికి ఏమీ లేదు, విటమిన్ డి కోసం వచ్చాను అని చెప్పేసరికి విటమిన్ డి అంటే అవును, చిరంజీవి గారు ఒక సినిమాలో సన్ వస్తే విటమిన్ డి అన్నాడు కదా, నేను ఇప్పుడు విటమిన్ సి కోసం తీసుకొచ్చాను నేను అంటే మూన్ వచ్చాడు కాబట్టి. అయినా మా మాటలు ఎందుకు నమ్ముతారులే, మేము ఆటో డ్రైవర్లం కదా అనేసరికి వాళ్ళ అన్న ఎత్త నవ్వుతాడనమాట. ఈ నవ్వు కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాను నేను అని చెప్పేసి అది వాళ్ళ ఇంటి దగ్గర ఇల్లే, మీరు లేకపోతే కృష్ణుడు లేనట్టే ఉంటుంది అని చెప్పేసి అయితే మాట్లాడతాడు. నిజంగా అన్నదమ్ముల బంధం అంటే ఇదే కదా అసలు. ఎంత వీళ్ళు నలుగురు ఎంత ఉమ్మడిగా ఉన్నారు అసలు, ఒకరు తిట్టుకున్నా కానీ ఏదైనా సమస్య వస్తే వీళ్ళంతా నలుగురు పోయి మాట్లాడతారు. సూపర్ అనిపించింది నాకు. ఇంకా ఆ మాట అంటాడు. సరే అక్కడ గాయత్రి ఉంటుంది పైన, సరే పోదాం పద ఇంటికి అనేసరికి నేను రాను అని చెప్పేసి ఇట్లా చూస్తాడు. అక్కడ గాయత్రి ఉంటుంది అనమాట. ఆ సాంగ్ ప్రాణంలో ప్రాణంగా ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అనమాట. ఆ గాయత్రి కూడా ఇట్లా చూస్తూ ఉంటుంది తన సాయి అంటే ఏమీ చేయలేకపోయాను అన్న దాంట్లో ఇలా చూస్తూ ఉంటుంది. ఇక వీళ్ళ నాన్న ఉంటారు కదా, గాయత్రి వాళ్ళ నాన్న, గాయత్రి వాళ్ళ పెదనాన్న మామ అనేది పెదనాన్న ఆయన వచ్చేసి రామ్ బాబా మన లోపలికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఆయన అయితే తీసుకెళ్ళిపోతారు. ఏమంటే ఇక్కడ బాగలేదు, పోదాం అని చెప్పేసి తీసుకెళ్ళేసరికి చక్రి ఉండంటాడు, పోయి మనం అడ్డం కొడదామా, పోదాం పద అనేసరికి వద్దు మనం వెళ్దాం పద ఇక్కడి నుంచి అని చెప్పేసి అతనైతే అంటాడు. ఇంకా అమ్మాయిని అలాగా చూస్తూ ఉండిపోతాడు కానీ ఏం మాట్లాడు. ఆ అమ్మాయి కూడా ఏం మాట్లాడలేదు అనమాట. ఇద్దరు అలాగా చూసుకుంటా ఉంటారు. ఆ అమ్మాయి మనసులో ఏదో తెలియని ఆవేదన, అయ్యో నేను పెళ్లి కుదరడం లేదే ఇప్పుడు ఎలాగా అనేసి ఆ అమ్మాయి బాధ. ఇతనికి కూడా వచ్చేసి అయ్యో మనం కూడా అంతేనా తను చేసుకోలేదే అని ఇతనికి కూడా బాధ. ఇదిగో ప్రేమించుకోకూడదు అసలు, ప్రేమించుకుంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటామంటేనే ప్రేమించుకోవాలి. లేదా నీకు ఇష్టం ఉంది అంటే ఎదిరించి పెళ్లి చేసుకోవాలి. అటు కాకుండా ఇటు కాకుండా గాయత్రి తననే ఇష్టపడుతున్నాను అని చెప్పంటుంది, తర్వాత అమ్మ కావాలంటుంది. ఈ రెండు పడవల్లో కాలు పెడతా ఉంటుంది ఆ గాయత్రి. అందువల్లే కదా కొన్ని అది సీరియల్ కాదు రియల్ లైఫ్లో కూడా అలాగే ఉంటుంది. నీకు ప్రేమించడానికి ధైర్యం లేనప్పుడు ప్రేమించకూడదు అసలు. ఒకరి మనసులో ఎందుకు ఆడుకోవడము, పాపము అసలు ఎంత బరస్టాడు తెలుసా, తన మనసులో ఎంత ఇష్టం ఉందో తెలుసా ఇతనికి. అంత ఈరోజు కక్కేశారు. మగపిల్లకాయలు సామాన్యంగా ఏడవరబ్బా, ఆడపిల్లకాయలు మాత్రం ఏడుస్తామని చెప్పి మనకైతే పేరుంది కానీ మగపిల్లకాయలు సామాన్యంగా ఏడవరు. వాళ్ళు ఏదో భయంకరమైన కష్టం వస్తే అప్పుడు కుమిలిపోతారు కానీ ఈ లోపలైతే వాళ్ళు ఏడవరు అసలు. ఇంకా అతని ఇంటికి వస్తాడు, అమ్మాయిని చూశాడు కదా, ఇంటికి వస్తాడు కానీ తన ఆలోచన అంతా ఇక్కడ ఉండదు. ఏదో ఆలోచిస్తా కూరగాయలు కట్ చేస్తూ ఉంటాడు కానీ మాధవ్ ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అక్కడికి అందరూ ముగ్గురు కూర్చోమంటే అడుగుతాడు. చెక్కి వచ్చేసి కన్నాన్ని వదిన బాగా చదువు చెప్తున్నదా అంటే అబ్బా చెప్తున్నది అని చెప్పి వీపు అడుగుకుంటా ఉంటాడు. ఏంది వీపు బాగా మోగుతున్నదా అని చెప్పనేసి అంటాడు. అక్కడ కేశవ కూడా ఉంటే ముందు వీడికి తగలాలా అని చెప్పని అంటాడు. ఒరే నాకు కాలిందంటే ఏం చేస్తారో నాకే తెలియదు అన్నప్పుడు అక్కడికి మహాలక్ష్మి వచ్చేసి ఇది కాలింది ఏం కాలింది అని చెప్పేసి మహాలక్ష్మి వస్తుంది. అక్కడ కాలింది అనేసరికి లేదు కిచెన్ లో కాలింది అని చెప్పేసి లోపలికైతే వెళ్తుంది.
వెళ్ళిన తర్వాత ఆయన పప్పు ఏదో పెట్టున్నట్టున్నారు, అదైతే మాడిపోతా ఉంది. ఏంటి పెద్ది మాడిపోతా ఉంది, మీకు వాసన రాలేదా అంటే, రాలేదమ్మా నాకు వాసన, ఇది కట్ చేస్తా ఉన్నాను అని చెప్పేసరికి బయట దాకా వచ్చింది పెద్ది. సరే అన్నం తిందామా అక్కడ కూర్చుందామా అని చెప్పేసరికి సరేనమ్మా అని చెప్పేసి అది అవన్నీ పెడతారు. తర్వాత ఎత్తుక్కుంటా ఉంటాడు. ఏంటి పెద్ద ఎత్తుక్కుంటున్నారంటే, అన్నాన్ని ఎత్తుకుంటున్నానమ్మా అంటే, ఇప్పుడే కదా పెద్ద మీరు అన్నం తీసుకెళ్ళి పెట్టారంటే, ఓ అవునా పెట్టానా అని చెప్పంటే, అవునమ్మంటే తనకి అర్థమవుతుంది ఏదో పాపము ఏదో ఆలోచిస్తున్నాడని ఖచ్చితంగా తనకి అర్థమైంది. ఇంకా సరే అని చెప్పి అన్నం తినడానికి కూర్చుంటే అన్నిట్లో ఉప్పు ఎక్కువ కారం ఎక్కువ. కన్నా ఉన్నాడు కదా, కన్నా తెల్లకపోతాడనమాట. ఎప్పు నాకు వద్దు అంటాడు. తను చూస్తుంది మహాలక్ష్మి ఇట్లో కురుము చూస్తుంది, తినరా అని అన్నట్టు చూస్తుంది. అనేసరికి తింటాను అని చెప్పేసరికి ఆ మాధవ ఉండేసి రే తినరా వదిలే బాకరా, ఇంకేదైనా కావాలంటే చెప్పురా తీసుకొస్తాను, అక్కడ చారు ఉంది వేపుడు ఉంది ఏదైనా కావాలంటే చెప్పు అనేసరికి వద్దనే నేను ఇదే తింటాను అని చెప్పి అంటాడు. అక్కడ చక్రి అండ్ కేశవ కూర్చోంటారు. మీకేం నచ్చలేదంటే లేదు మేము తింటున్నాం అని చెప్పేసి వాళ్ళు కూడా అయితే తింటారనమాట. పాపం ఇతను అన్నంలో ప్లేట్లో అన్నం పెట్టుకుంటాడు కానీ పాపము అతనికి వల్ల కాలేదు, తనకి అన్నం తినలేకపోతాడు. తినలేక అక్కడ నాకు వద్దు నాకు ఆకలిగా లేదు నా మనసు ఏం బాగాలేదు మీరే తినండి అని చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత పోయి ఆ పాలు పడుతూ ఉంటాడు. ఆ పాలు కూడా కింద పడతాయి అనమాట. చక్రి వచ్చి ఏంటనా పాలంతా వేస్ట్ చేసావు ఏంటనా అనేసరికి తనకి కోపం వస్తుంది. వచ్చి మహాలక్ష్మికి కోపం వచ్చేసి అట్లాగా అడగాల్సింది ఏమన్నా దెబ్బ తగిలిందని అడగాలి కానీ అలా అడుగుతావు ఏంటి అని చెప్పి చక్రిని అంటుంది. అంతలో అప్పుడు కేసు ఉండి అన్న ఏమన్నా తగిలిందంటే లేదమ్మా ఆ పాలు ఇంకా వేడి కాలేదు, ఇప్పుడే నేను ఎచ్చబడతా ఉన్నాను, పడింది, నేను క్లీన్ చేస్తాను మీరు వెళ్ళండి అంటాడు. వద్దులే పెద్ద మీరే అట్ట వెళ్ళండి నేనే క్లీన్ చేస్తానని చెప్పేసి ఆ అమ్మాయి కన్నా క్లీన్ చేయడానికి ఉంటారు. ఇంకా పాలు కావాలి కదా, ఆ పాలు కోసం వచ్చేసి చక్రి నేను పోయిస్తాను అనేసరికి అక్కడ కేశవ కూడా ఉండి నేను వస్తాను నాకు కొంచెం పని ఉంది అక్కడ అని చెప్పి ఇద్దరైతే పాలు తేవడానికి అయితే వెళ్తారు. ఇతను ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తానికి వాళ్ళ నాయన ఉండేసి ఏం నాన్న ఏం ఆలోచిస్తున్నావు అంటే, నాయన నీకు తెలియదా నాయన అంటే, సరే ఇట్రా నీకు నేను తండ్రిగా ఏమీ చేయలేకపోయినా ఇది మాత్రం నేను చేస్తాను, నువ్వు ఇక్కడ కూర్చో నీకు మందిస్తాను, మందు పోసుకో తాగేసేయి, నువ్వు దీనికి వచ్చేసి నువ్వు ఎక్కడ పని చేస్తున్నావు, మీ నాయన జైలుకి వెళ్ళాడా, మీ అమ్మ ఉందా పోయిందా, ఇట్లాంటివి ఏమీ లేదు, మందుకి ఫస్ట్ బాగుంటుంది తాగేసేయి, అసలు పెళ్ళం కంటే కూడా బాగుంటుంది, నా పెళ్ళం అయితే నెత్తికెక్కి కూర్చుంటుంది కానీ ఇది అలా నెత్తికి ఎక్కదు, నువ్వు తాగు, తాగిన తర్వాత జ్వరపాటు పడి నిద్రపుచ్చుతుంది కూడా మందు, నువ్వు తాగు అని చెప్పేసి అయితే ఆయన చెప్తాడు. అని చెప్పేసరికి ఫస్ట్ టైం తను తాగడం కదా, ఇష్టం లేక తాగుతాడు. ఇక్కడ వచ్చేసి మహాలక్ష్మి వాళ్ళు ఎక్కడున్నాడు కన్నా అంటే ఎక్కడున్నాడు పెద్ద అని చెప్పి ఎత్తుక్కుంటా ఉంటే అక్కడ తాగి కూర్చో ఉన్నాడు. అక్కడికి మహాలక్ష్మి వస్తుంది. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది ఇక్కడ అంటే తాగుతున్నారు కదా, అదిగో నాన్న తీసే దాచిపెట్టే అంటాడు. తాగుడు యాక్షన్లో బొల చేశాడు అబ్బా అతను మాత్రమా, తాగినా కూడా తాగినట్టు బొల చేశాడు. దాచిపెట్టే అనేసి ఇంకా వాళ్ళ పెదనాన్ని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళని తిరుగుతూ ఉంటారు, ఆయన చీల్చాలా, ఉప్పు కారం వేయాలా, సిమెంట్ వేసి పూసేయాలా అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుతూ ఉండేసరికి అక్కడికి తను వస్తుంది. మా పేరెంట్ మహాలక్ష్మి వచ్చి ఏంటి ఇక్కడ ఏం జరుగుతున్నది అనేసరికి ఏమీ లేదు ఊరికే మనసు ఇప్పి మాట్లాడుకుంటున్నాం మేము అని చెప్పనేసి, ఇదిగో వాళ్ళకి ఏం చేయాలంటే ఈ మహాలక్ష్మి ఫస్ట్ టీ పెట్టించింది కదా ఆ టీ వాళ్ళకి ఇచ్చేసేయాలి, అయినా కానీ మహాలక్ష్మి ఇప్పుడు బాగా టీ పెడుతున్నది రే అని చెప్పంటే తాకపోయినా అలా డైలాగ్స్ అలా వచ్చాయన్నమాట, అలా మాట్లాడుతూ ఉంటాడు. అంతేటప్పుడు మహాలక్ష్మి వచ్చేసి పెద్దకి అలవాటు లేకపోతే మీరెందుకు అలవాటు చేస్తున్నారని చెప్పి ఆ పెద్ద ఆయన అయితే అంటుంది. అనేసరికి మందు మా బాధ మర్చిపోవాలంటే తాగాలి, ఇప్పుడు నేను నాకు బాగలేనప్పుడు నువ్వు గుర్రం తాగే మందు ఇచ్చావు కదా నేను తాగాను, ఇప్పుడు అలాగే అతని మనసులో బాధ మర్చిపోవడానికి తను తాగుతున్నాడు అని చెప్పేసి అయితే ఆయన అయితే అంటాడు. అయినా సరే తాగడానికి వీలు లేదు, మీరు ఎందుకు ఇట్లా అలవాటు చేస్తున్నారు, మీరు తాగిందే కాక మీరు చెడిందే కాక తాగుడు అంటే అలవాటు లేని మనిషికి ఎందుకు తాగిస్తున్నారు అని చెప్పేసరికి అప్పటికే ఆయన తిడుతూనే ఉంటాడు, నాన్న నాకు మహాలక్ష్మి అంటే చాలా ఇష్టం నాన్న అని చెప్పేసి మనసు విప్పి చెప్తాడనమాట. పాపం తను కుదరలేదు నాన్న నాకు చాలా ఇష్టము వాడంతా అడ్డుపడతా ఉన్నారు అని చెప్పేసి చెప్పుకొని అయితే బాధపడతా ఉంటారు. ఇంకా మహాలక్ష్మి ఉండేసి నువ్వు తీసుకెళ్ళు కన్నా లోపలికి తీసుకెళ్ళు పెద్దని అనేసరికి
నేను కదిలితే పడిపోతాను కన్నా అనేసరికి రా నా అన్నయ్య అని చెప్పి అతను పట్టుకొని వెళ్తాడు. సరే ఇంకా పెద్ద నేను రాని పని చెప్తాను అనేసి కన్నా అట్ట అంటాడనమాట. ఇంత ఈ లోపల అతను లోపలికి పోడు. మహాలక్ష్మి మాత్రం లోపలికి వెళ్తుంది, అంటే ఫోన్ చేసినట్టుంది వాళ్ళకి. లోపలికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా అతను అక్కడే ఉంటాడు. అప్పటికి చక్రి వాళ్ళు వచ్చేసి అదేంటది అన్నయ్యకి మందు తాగిచ్చామని చెప్పినన్నారు కదా, ఇతరేమో పడుకో ఉన్నాడు నాన్న అని చెప్పేసి అన్నయ్య ఎక్కడ అని చెప్పేసరికి లోపలికి వెళ్తాడు. మహాలక్ష్మి ఉంటుంది. ఏంటి మహాలక్ష్మి అదే ఎక్కడండి అంటే మీ నాన్న మీ కన్నా అంటే అందరు తాగేశారా మందు అంటే లేదు పెద్ది మాత్రమే తాగాడు అంటే ఇంకా కేశవ ఉంటే బలవంతంగా తాగిపించారు నాయన అంటే లేదు ఆయన ఇష్ట ప్రకారమే తాగారు, అదిగో అక్కడ ఉన్నారు చూడు అని చెప్పేసరికి వీళ్ళిద్దరు పోయేసరికి తమ్ముడు వచ్చావా తమ్ముడు, ఇంకొక తమ్ముడు నువ్వు వచ్చావా తమ్ముడు అంటే ఎందుకన్నా ఇలా తాగుతున్నావు అని చెప్పేసి చక్రి ఉండేసి మనకు తెలియకుండా అన్నయ్య మన తాగుతాడా అని చెప్పనేసరికి చీచి అట్లాంటివి ఏం తాగలేదు ఏం మాట్లాడుతున్నావు అనేసి కేశవ అంటాడు. తమ్ముడు నా జీవితంలో ఏం జరిగింది తెలుసా నీకు అంటాడు. తెలియదంటే ఏమీ జరగలేదు అని చెప్పని అంటాడు. ఇదిగో చూడు ఉదయం అయితే ఈరోజు అమావాస్య అయితే రేపు పౌర్ణమి వస్తుంది, ఆ చెట్టు ఆకులైతే మళ్ళీ చిగురుస్తాయి. నా జీవితంలోనూ ఏమీ జరగలేదు. మహాలక్ష్మి అంటున్నా నా జీవితంలో గాయత్రి వస్తుంది అనుకున్నా కానీ గాయత్రి రాలేదు. తనను వచ్చేసి ఈ నోటితోనే తను పోను ఇక్కడి నుంచి రాబాక అని చెప్పని అన్నాను. నా లైఫ్ ఇట్లాగే ఉంది, నా లైఫ్ ఇది అనుకున్నవన్నీ నా దగ్గరికి రావడం లేదు అని చెప్పేసి కుమిలి ఏడుస్తాడబ్బా. ఏడ్చినప్పుడు ఈ ముగ్గురు వచ్చి అన్నయ్య అని చెప్పి హగ్ చేసుకుంటారు. ఆ సీన్ మాత్రం భలే ఉంటుంది అబ్బా. ఇవాళ రేపు ఉమ్మడి కుటుంబాలు ఎక్కడ ఉంటున్నారు, మా కాపురం మీది మీ కాపురం మీది మీది మీ సపరేట్ మాది మేము పోతున్నాం అని చెప్పి ముగ్గురుంటే ముగ్గురు 3 విధాలుగా కట్ చేసుకొని పోతా ఉన్నారు కదా. వాళ్ళు ముగ్గురు చూడు ఎంతైనా కలుసుకో ఉన్నారు. ఆ సీన్ అయితే భలే అనిపించింది నాకైతే. కానీ మొత్తానికి ఏడ్చేశాడబ్బా. మామూలుగా సామాన్యంగా మగపిల్లకాయలైతే ఏడవరు కదా, ఏదో బాధ కలిగి నప్పుడే కుమిలి పోతారు చూసావా, మామూలుగా సామాన్యంగా వేడవరు. అదే ఇప్పుడు అయితే ఇతను బాగా ఏడ్చేశాడు. ఇంకా తన వల్ల కాలేదు, ఏడ్చేసరి ఇంకా వీళ్ళు వచ్చేసి అన్నయ్య అని చెప్పేసి హగ్ చేసుకుంటారు తనని. ఆ సీన్ కూడా చూడడానికి చాలా బాగుంది. అది లవ్ ఇష్టమై పెళ్లి చేసుకునేటట్టుగా ఉంటేనే ప్రేమించాలా. ఇలాగా ఊరికి ఇష్టం ఉంది ఇష్టం లేదని చెప్పి అక్కడొక కాలు ఇక్కడొక కాలు వేస్తే ఇద్దరి జీవితాలు నాశనం అయిపోయినట్టే కదా. చాలా బాధపడుతున్నాడు పాపం తనైతే వచ్చేసి. ఇంకా దాన్ని చూసి వీళ్ళు కూడా బాగా ఏడ్చేస్తారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి అమ్మాయి దగ్గరకు వస్తాడు. ఎవరు మహాలక్ష్మి దగ్గరికి అతను వస్తాడు. ఎలా ఉంది ఇప్పుడు అని చెప్పి అడుగుతుంది. లోపల ఉన్నాడు అన్న అని చెప్పని అంటాడు. అనేసరికి నాకు ఇప్పుడు తీన్మార్ డాన్స్ వేయాలనిపిస్తున్నది అని చెప్పని అంటాడు. అదేంటి ఎందుకు అనిపిస్తుంది, మీకు మైండ్ ఉందా అని చెప్పి అడుగుతుంది. అయ్యేసరికి మైండ్ ఉంది అంటే దాంట్లో గుజ్జు ఉందా అంటే ఉంది అంటే మరి మీ అన్నయ్య అక్కడ తాగుంటే తీన్మార్ డాన్స్ వేయాలని చెప్పంటారా, లేకపోతే మీ అన్నయ్యని డాన్స్ వేయమని చెప్తారా, అంతలా తాగుంటే ఆయన డాన్స్ ఎట్లా వేస్తాడు అనేసరికి ఆగండి నేను చెప్పేది కొంచెం వినిపించుకోండి అనేసరికి తిట్టేస్తుంది. మీకు బుద్ధి లేదు ఇది లేదు అక్కడ తాగుంటే ఎట్లా మాట్లాడుతున్నారా మీరు అని చెప్పి అడిగేస్తుంది. ఆగండి నేను చెప్పేది పూర్తిగా వినండి. ఆ అన్న ఈ రోజు మనసులో మాట కక్కేసుకున్నాడు. నాకైతే హ్యాపీగా ఉంది. అంటే ఒక భారం దిగిపోతుంది. ఇప్పుడు మనకంటూ ఏదైనా పంచుకునే వాళ్ళు ఉంటే మనం పంచుకుంటాం కదా, ఏదైనా సరే కొన్ని బాధలు పంచుకుంటూనే పోతాయి. ఇలా కుమిలిపోతే వాళ్ళే కుమిలిపోతారు. కానీ ఇలా పంచుకునే తట్టుకుంటే బాగుంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. ఆ ఉద్దేశంతో అన్నాను నేను అనేసరికి ఇంకా మహాలక్ష్మి సూపర్ మీరు అని చెప్పేసి అయితే క్లాప్స్ కొట్టేసి మీరు ఇంత చాలా మంచివారా, మీకైతే బుర్ర ఉంది, బుర్ర బాగానే పనిచేస్తున్నది అని చెప్పేసి అయితే అతను ఫస్ట్ టైం మహాలక్ష్మి చక్రిని అయితే పొగడ్డము. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఈ అమ్మాయిని చెప్పిస్తారు. ఎవరిని మర్చిపోయా, శైలజ అని చెప్పిస్తారు. ఆ శైలజ వచ్చేసి నిద్రపోతున్నసరికి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసి నువ్వు ఫేమస్ అయిపోయావు అని చెప్పి ఫోన్ చేస్తుంది. నేను ఎప్పుడు ఫేమస్ అయ్యి కదా అంటే కాదు, నువ్వు మొన్న అతనితో రీల్ చేసావు కదా, ఆ రీల్ ఫేమస్ అయింది, నువ్వు కావాలంటే చూసుకో అని చెప్పి అంటుంది. ఇంకా అమ్మాయి అయితే చూసుకుంటుంది అనమాట. అంటే ఫేమస్ అయిపోయింది అమ్మాయి అని చెప్పేసి తనైతే రీల్ అయితే చూసుకుంటుంది. ఇంకా మనం రేపటి ఎపిసోడ్లో
చూడొచ్చు చక్రి వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వేరే దగ్గరికి భోజనానికి వెళ్తున్నారు. ఎందుకంటే ఈ మేళాలు తాళాలు డిస్టర్బెన్స్ గా ఉందని చెప్పేసి వేరే దగ్గరికి అయితే వెళ్తా ఉన్నారు. నిన్న మాధవ్ వాళ్ళతో మాట్లాడారు కదా, పెళ్లి కొడుకు వాళ్ళ అబ్బాయి వాళ్ళతో మాట్లాడారు కదా, ఆయనే పిలిపించుకొని లోపల కూర్చోబెట్టుకునేటట్టుగా ఉన్నాడు, కూర్చోబెట్టుకున్నాడు. ఇంకా తర్వాత ఈ అమ్మాయి అంటుంది గాయత్రి, అక్కడ బావని పెట్టుకొని నేను ఎలా ఎంగేజ్మెంట్ చేసుకోమంటావు అని చెప్పి వాళ్ళ నాన్న అయితే అడుగుతుంది. మేబీ అది కళ అనుకుంటున్నాను నేనైతే. ఎందుకు అంటే తమిళ్లో చూసేటట్టుగా ఉంటే తమిళ్లో వీళ్ళిద్దరికి అసలు పెళ్లి కాదు, ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుంది కానీ వీళ్ళిద్దరికి కాదు, అంత భ్రమ. ఇంకా ఆ తర్వాత మనం రేపటి ఎపిసోడ్లో చూడొచ్చు. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చినట్టుగా ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. టాటా బాబాయ్.